ఎవరు భరిస్తారు మిమ్మల్ని? కనీసం ప్రతిపక్షంగా ఉండటానికి కూడా మీరు పనికిరాని విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మాకేం సంబంధం అంటాడు ఒక ఆయన. నిన్న నేను వాళ్ళ పొద్దున పేపర్ చదివాను. నాకేం సంబంధం అంటే 10 ఏళ్ళు పాలన చేసింది మీరే కదా బాధ్యులు. ఎట్లా చేస్తారండి ఫోన్ ట్యాపింగ్? మీరు దేశ భద్రత కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, లేకపోతే టెర్రరిస్టులు పట్టుకోవడానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, దాన్ని సామాన్యులు కామన్ మ్యాన్ ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వాడతారా? దేశ క్షేమం కోసం భద్రత కోసం పెట్టినటువంటి చట్టాన్ని మీరు మీ రాజకీయ అవసరాల కోసం పణంగా పెట్టి దేశ భద్రత కూడా ఈరోజు మీరు ప్రమాదం తీసుకొచ్చారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని ప్రతి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తూ చివరికి అరే పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళటానికి ఎవడిచ్చాడు నీకు హక్కు? ఈ దేశంలో పౌరులు కొన్ని హక్కులు ఉన్నాయి. స్వేచ్ఛగా స్వతంత్రంగా బతికేటువంటి హక్కు ఉంది. వాళ్ళ స్వేచ్ఛను హరించి వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి కుటుంబ జీవితాల్లో కూడా నువ్వు వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు, వ్యాపారస్తులు ఏం మాట్లాడుకుంటున్నారు, లేకపోతే ఇంకో అధికారి ఏం మాట్లాడాడు, ఇంకో పత్రిక ఆయన ఏం మాట్లాడిండు, జడ్జిలు ఏం మాట్లాడుతున్నా, లేదా ఇంకో ఆయన ఏదో మాట్లాడుతున్నా, అందరి జీవితాల్లో నువ్వు వాళ్ళ వంటగదిలోకి వాళ్ళ బెడ్రూమ్లో కూడా దూరుతుంది. మీరు ఇదే నా బాధ్యత మీకు? ఇంకా తగుదనమ్మా మాకేం సంబంధం అంటారు? 10 ఏళ్ళు మీరే కదా చేసింది. ఇంతటి దుర్మార్గమైనటువంటి వ్యక్తుల జీవితాల వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లోకి తొంగి చూసిన మిమ్మల్ని ఏ వ్యక్తి కూడా క్షమించడు. మిమ్మల్ని పౌరుల భద్రతకే పెను ప్రమాదం ఇది. వారి వ్యక్తిగతమైనటువంటి సమాచారం ట్యాప్ చేసి ఎవరెవరికి ఇచ్చారో, మీరు ఏం చేశారో కొద్దిమంది బయటకు చెప్తా ఉన్నారు. మామూలు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు ఫోన్ ట్యాపింగ్ సమాచారంతో. ఇంకా ఎంతమంది చేశారో ఇట్లా? అరే పాలించమని చెప్పింది దేనికి? ఒక రాష్ట్రాన్ని మీకు బాధ్యత చెప్తే ధన మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. ఆ కాపాడాల్సిపోయింది మీరే ఉల్టా అసలు వాళ్ళ భద్రతకి పెద్ద పెను ప్రమాదంగా మారారు. ఇంతకంటే ద్రోహం ఏముంది? ఇంతకంటే అన్యాయం ఏముంది? వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ లేకుండా చేశారు ఎవరికి. మేము మాటిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలందరికీ, ఈ రాష్ట్రం మనందరిది, మన కోసం కొట్లాడి తెచ్చుకున్నాం. ఇది స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం. స్వేచ్ఛగా స్వతంత్రంగా ప్రతి పౌరుడు బతికే హక్కుని మేము సంపూర్ణంగా ఏర్పాటు చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఎవ్వరూ దేనికోసం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది మనది. మన వ్యక్తిగతమైన జీవితాల్లో కానీ లేకపోతే దేశ భద్రతకు వాడాల్సినటువంటి ఇటువంటి వ్యవస్థని పౌరులను దిగ్బంధం చేయటం కోసమో లేకపోతే మీ రాజకీయ అవసరాల కోసం వ్యక్తిగతమైన అవసరాల కోసం వాడుకుంటా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఇప్పటికే జరిగిన నష్టాన్ని అన్నింటినీ కూడా కావాల్సిన రీతిలో తీసుకోవాల్సిన చర్యల ప్రకారం చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాం. ఎన్నికలు అయిన తర్వాత తప్పనిసరిగా పూర్తి స్థాయిలో మిగతా అంశాలు కూడా మీకు చెప్తాం. రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒకటే మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రేపు జరిగేటువంటి తుక్కుగూడ భారీ బహిరంగ సభకి ఇప్పుడే మన లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు కథం దొక్కుదాం. కథంలో అటు ఖమ్మం నుంచి మొదలు పెడితే ఇటు ఆదిలాబాద్ వరకు, అంటే అత్యంత దూరంగా ఉన్నటువంటి 2 జిల్లాలు, ఆ దరి నుంచి ఈ దరి వరకు, ఇటు వరంగల్ నుంచి మహబూబ్నగర్ వరకు కథం దొక్కుదాం. ఒక్కసారి మన తడాక ఏంటో ఈ దేశానికి కూడా చూపిద్దాం. కాంగ్రెస్ ఎంత బలంగా ఉందో ఈ రాష్ట్రంలో. అందరికీ బాధ్యతలు కూడా ఒప్పచెప్పాం. నేను కూడా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఖమ్మం బయలుదేరి వెళ్తా ఉన్నాను. సాయంత్రం 5 గంటల ఖమ్మంలో సమావేశం ఏర్పాటు చేశాం ఈ సభకి రావటం కోసం.
అటు ఆదిలాబాద్ వాళ్ళని ఆదిలాబాద్ వెళ్ళమని చెప్పాం. దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళంతా ఇక్కడికి వస్తారు సాయంత్రం 5 గంటలకి. దయచేసి అందరూ కూడా పెద్ద ఎత్తున కదలవలసిందిగా, తద్వారా ఈ దేశానికి అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రజల హక్కులంటే ఏంటి, ఇచ్చిన గ్యారంటీల్ని పార్టీలు బాధ్యతాయుతంగా ప్రజల కోసం ఏ రకంగా చేయాలో ఆ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఎటువంటి మనం స్పందన ఇస్తామో ఆ స్పందన రేపొద్దున చూపించి దేశానికి ఇది మార్గదర్శకంగా ఎదగాలని చెప్పేసి మీ అందరి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని మతం పేరు మీద లేకపోతే ఇంకొక రకరకాల ఆర్థిక పరిస్థితులన్నింటినీ కొద్దిమంది దోచిపెట్టి విభజన చేసే భారతీయ జనతా పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తూ భారీగా పెద్ద ఎత్తున మన సీట్లు గెలిపించి ఈ దేశానికి మనం కాంగ్రెస్ పార్టీ దేశానికి ఒక ప్రజాస్వామ్య రక్షణకి పనికొచ్చే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్కటే దేశాన్ని కాపాడగలదని చెప్పేసి ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వాలని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కోరుతూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.